రాజకీయాలన్నీ హరీష్ రావు చుట్టే తిరుగుతున్నాయా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హరీష్ రావునే టార్గెట్ చేశారా? కేటీఆర్ను కాస్త పక్కన పెట్టేసి పూర్తిగా హరీష్ రావు మీదే కాన్సన్ట్రేట్ చేశారంటే అవునని అనిపించక మానదు. గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే. సో ఓవైపు సిద్దిపేటకు సంబంధించిన న్యాయవాదులు, జర్నలిస్టు అంటే నేనే పోయి అక్కడ సోమజూడ ప్రెస్ క్లబ్లో రంగనాయక సాగర్ సంబంధించిన భూ కబ్జా అంశాన్ని కూడా బయట తీసుకురావడం, చాలా రోజుల నుంచి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా హరీష్ రావు రంగనాయక సాగర్లో భూ కబ్జా చేసిన అనేకమైన వార్తలు, కథనాలు వస్తుండడం, వాటి తర్వాత వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసులు, కాళేశ్వరంలో అవినీతి అనుకుంటా ఇట్లా రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. హరీష్ రావుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని చెప్పేసి వార్త. సో ఇక్కడ చూడొచ్చు మనం, లక్ష తప్పుడు కేసులు పెట్టించిన నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను రేవంత్ రెడ్డి అని చెప్పేసి హరీష్ రావు అంటుండు. దానికి కారణం ఏంటంటే ఇవాళ పంజాగుట్ట పిఎస్లో మంగళవారం ఉదయం మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ బీజేపీ ప్రస్తుత కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీష్ రావు, రాధాకిషన్ రావుపై 120B, 386, 409 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశంలో హరీష్ రావు ఇరుక్కున్నాడు. ఇక్కడ మనకు ఒకటి క్లియర్గా స్పష్టమవుతోంది. కాళేశ్వరానికి సంబంధించిన విచారణ లేట్ అవుతున్న నేపథ్యంలో ఓవైపు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. ఏంటంటే విచారణ పేరుతోటి సంవత్సరాలు గడుస్తున్నాయి, ఎవరి మీద కూడా యాక్షన్ లేదు. సో ఈ కాళేశ్వరం కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, ధరణి కానీ, ఇట్లా అనేక కేసుల విషయంలో దర్యాప్తులు కాలయాపన జరుగుతోంది. సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి కూడా ఒక రకమంగా అసహనం వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఏదో ఇది అయ్యేది లేదే, పోయేది లేదులే అని చెప్పేసి అయితే ప్రజలు నిట్టూరుస్తున్న క్రమంలో ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ లేట్ అవుతుందని చెప్పేసి భావించిందా లేదా తెలియదు. కానీ సో కాళేశ్వరం అవినీతి వరకు అవసరం లేదు, కేవలం ఫోన్ ట్యాపింగ్ చాలు హరీష్ రావు లోపడేయడానికి అన్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే హరీష్ రావు మెడ చుట్టుకున్నట్టుగా కనబడుతోంది. సో మనం ఎప్పుడు చెప్తా ఉంటాం, సప్త సముద్రాలు ఈదినోడు పిల్ల కాలువలో పడి వచ్చినట్టు అక్కడ కాళేశ్వరం అవినీతిలో పోతాడేమో అనుకున్న వ్యక్తి ఇక్కడ రంగనాయక సాగర్లో 9 గుంటల భూమిలో, అట్లాగే ఫోన్ ట్యాపింగ్లో, ఇట్లా చిన్న కేసులలో కూడా హరీష్ రావు ఇరుక్కున్న పరిస్థితి. హరీష్ రావు అనుచరులు కూడా గతంలో కేసులు ఇరుక్కున్న వార్తలు కూడా మనం వేసిన నేపథ్యం. సో దానికి సంబంధించిన వార్త ఒకసారి పూర్తిగా చదివి ఇంకా కొన్ని విషయాలు చెప్తా మీకు. తనపై ఇప్పటివరకు నమోదైన కేసులపై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే తనపై ఎందుకు కేసులు పెడుతున్నారని ప్రశ్నించాడు హరీష్ రావు. తన ట్వీట్లో మిస్టర్ రేవంత్ రెడ్డి అడుగడుగున, సో దీన్ని ట్వీట్లో పెట్టిందే మొత్తం చదివిస్తాను మీకు. సో ట్వీట్ ఓపెన్ చేసిన, ఎందుకంటే అలా న్యూస్లో వచ్చింది అదే ఉంటుంది, ట్వీట్లో అదే ఉంటుంది. చూడండి, హరీష్ రావు తన్నీర్ గారికి సంబంధించిన ట్వీట్ ఇది. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక సహించలేక నా మీద అక్రమ కేసులను బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒకటే, తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం. ఇది అండర్లైన్ చేసుకోరి, ఎందుకంటే ఆయన చరిత్ర కూడా అదే. ఆయనకు సంబంధించి కానీ, ఆయన అనుచరులకు సంబంధించి కానీ ఏదైనా విషయాలు ఎవరైతే వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టించడం, ఇక తప్పని చెప్పడం, దబాయించడం మాత్రం హరీష్ రావు కూడా చేస్తాడు. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినాం అని అన్నందుకు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించడం. ఇక్కడ ప్రేక్షకుల కోసేపు సంయమనం పాటించి మొత్తం వినాలి. హరీష్ రావు గారికి సంబంధించి ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయో కేసుల వివరాలని చెప్పేసి కూడా హరీష్ అన్న చెప్తున్న పరిస్థితి. ఇచ్చిన హామీలు ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు బేగం బజార్ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించినావు. సో ఇది యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్, ఇది బేగం బజార్ పోలీస్ స్టేషన్. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నా మీద సంబంధం లేని కేసులు పెట్టించినావు. ఇక్కడ బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ఆ కేసులు అయితేనేమో ఎవరి మీదన్నా అవి ఆ బాధితులు, సంబంధిత బాధితులు లేకపోతే దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరో ప్రైవేట్ వ్యక్తులు చేసిన కంప్లైంట్, అది ప్రభుత్వం కక్షపూరిత చర్యలు కాదు అని మీరు చెప్పుకునేటోళ్ళు. ఇవాళేమో ప్రభుత్వం పెట్టించింది అంటారు. ఇక్కడ ప్రతి సిచ్యువేషన్లో అయితే రేవంత్ రెడ్డి అభిమానులే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి కొంతమంది విక్టిమ్స్ పోయి కంప్లైంట్ చేస్తే అక్కడ కేసు నమోదు చేసినారు, కానీ ప్రభుత్వం కాదు. సో ఇక్కడ పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కొడుగుడ్డు మీద ఈకలు పీకి తలా తోకలేని కేసు ఒకటి మానకొండూరులో అక్రమ కేసు పెట్టించినావు. మానకొండూరు ఇదేంది, యాదగిరిగుట్ట, బేగం బజార్, ఇది మానకొండూరు. ఓకే, నీ 2 నాలుకల వైఖరిని బయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మరో తప్పుడు కేసు. సో పంజాగుట్ట, సో కేసుల వివరాలు వచ్చినాయి కదా. నువ్వు 100 తప్పుడు కేసులు పెట్టించిన నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగనే కూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హరీష్ రావు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా.
అటు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కానీ, ఇటు రంగనాయక సాగర్లో భూ కబ్జా వ్యవహారంలో కానీ, అటు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వ్యవహారంలో కానీ విచారణను ఎదుర్కొని విచారణకు సహకరించి దాన్ని ఏమంటారు నిప్పు లెక్క బయటకు రావాలి, నిప్పు తుప్పుపడ్డది కాబట్టి అట్లా నిజాయితీగా నిక్కచ్చిగా నిజాయితీపరుడుగా క్లీన్ చీట్ తోటి బయటకు రావాలి హరీష్ అన్న. దానికి సంబంధించిన వార్తలు నేనే చదవాలని చెప్పేసి ఎదురు చూస్తున్నా. దీన్ని ఎదుర్కోవాలి ఖచ్చితంగా, ఎలాంటి మ్యానిపులేషన్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఎవరిని. హరీష్ రావు గారు బయటపడాలని కోరుకుంటున్నాను. నేను బాజాప్తా చెప్తున్నా, మేము చేసిన ఆరోపణలని తప్పు అని చెప్పేసి హరీష్ రావు గారు ప్రూవ్ చేసి బయటకు రావాలని చెప్తున్నా. అయితే ఇక్కడ ఒకటి జరుగుతుంది. పాపం చరిత్రలో వీళ్ళంతా ఏమనుకున్నారంటే హరీష్ అన్న కానీ కేటీఆర్ అన్న కానీ ఫర్దర్ జనరేషన్స్ పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ హరీష్ రావు కోమటి చెరువు కట్టించాను, హరీష్ రావు వీధి దీపాలు వెలిగించాను, హరీష్ రావు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించాను, హరీష్ రావు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించాను, హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో రాత్రింబవలు ఆనే వండుకున్నాను, హరీష్ రావు 18 గంటలు నిద్రాహారాలు మానిచి పనిచేశాను. ఇట్లాంటివన్నీ పిల్లలు చదువుకుంటారు, అట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకోరు. కానీ ఇప్పుడు ఏమైంది, తిరిగి 10 ఏళ్ళ పాలనలో వాళ్ళు చేసిన ఈ అగాధానికి వాళ్ళ యొక్క అకృత్యాలకు 100 ఏళ్ళ సరిపడా మచ్చలైతే మీద వేసుకున్నారు. హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేశాను, హరీష్ రావు రంగనాయక సాగర్లో భూ కబ్జా చేశాను, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశాను, హరీష్ రావు అమృత్ స్కీమ్ తోటి వచ్చిన 500 కోట్లు దొబ్బుక తిరాను, హరీష్ రావు కోమటి చెరువులో అభివృద్ధి పేరుతోటి అనేక పైసలు దండుకున్నాను. ఇట్లా పిల్లలు చదువుకునే పరిస్థితి వచ్చింది అనుకుంటున్నా. సో ఇట్లాంటి పరిస్థితికి వీళ్ళు తెచ్చుకున్నారు. ఎందుకంటే ఆశ ఉండాలి మనిషి, కానీ అత్యాశ ఉండదు అనేది దీని సారాంశం. సో నేను ఏదో వ్యక్తిగతంగా విమర్శించట్లేదు. హరీష్ అన్నకు నాకేం గట్టు పంచాది లేదు. వ్యవస్థల మీద పోరాటం చేస్తున్నాం, వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. మన యుధిష్ఠిర వార్తలోని అనేక వార్తలు, ఆయనకు సంబంధించిన అనుచరులు తప్పుడు రికార్డులు సృష్టించి భూములు కబ్జా చేసిరన్నాం. దానికి సంబంధించి ఆధారాలతో ఎవిడెన్స్ తోటి వార్తలు ఇష్టం. ఎఫ్ఐఆర్లు కూడా జరిగినాయి, కానీ కస్టడీలోకి తీసుకోరు. ఎందుకంటే హరీష్ అన్న అభిమానులు. ఓ గ్రామ పంచాయతీలో అవకతవకలు జరిగితే మనం దానికి వార్త వేస్తాం, తిరిగి మన మీదనే తప్పుడు అట్రాసిటీ కేసు పెడతారు. ఎందుకంటే హరీష్ అన్న అనుచరుడని. ఇట్లా చెప్పుకున్నాం. గ్రామ పంచాయతీల్లో సెక్రటరీలు అవకతవకలు అనేస్తూ ఉన్నాం. ఇప్పటి కూడా మన పోరాటం ఆపుతలేం. బెదిరింపులకు పాల్పడతారు, ఎందుకంటే హరీష్ అన్న అనుచరులు కాబట్టి. మరి ఏ ఒక్క రోజైనా అరే బట్టే బాజ్ అని చెప్పేసి నీ అనుచరులను పిలిచి మీరు నా పేరు బదనాం చేస్తున్నారని వాళ్ళు మందలిచ్చి ఉంటే ఒక్కడితో ఆగిపోయేది ఇది, ఇంత దూరం వచ్చే వ్యవస్థ కాకుండా. సో మొత్తం ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇటు హరీష్ రావు విషయంలో కాదు, అటు కేటీఆర్ విషయంలో కాదు. సో మొత్తం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో రంగనాయక సాగరు, కాళేశ్వరము, మల్లన్న సాగరు ఇట్లా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరం ప్రాజెక్టుల కింద నిర్మించిన ప్రతి ప్రాజెక్టులో కూడా అనేక అవకతవకలు జరిగినాయని చెప్పేసి అయితే అక్కడ కొన్ని జాగాల్లో కొంతమంది పోరాటం చేస్తున్న పరిస్థితి, కొంతమంది పోరాటం చేయలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏదేమైనా వాటెవర్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళ చిత్తశుద్ధిని కూడా నేను ప్రశ్నిస్తున్నా. దయచేసి మీరు కనుక లేట్ చేస్తూ ఉంటే, నీరు కాలుస్తూ ఉంటే మీరు కూడా ఏదో పబ్బం గడుపుకునే బ్యాచ్ లాగానే మేము కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఏడాది కాలం గడిచింది, కేసులు పెట్టి. ఎందుకంటే మరి సరే తప్పు ఆయన చేసిన తప్పు చేయలేదంటే నేను హరీష్ రావు. కాకపోతే ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాను, లైమ్ లైట్లో కనబడకుండా చేయాలనో కారణంతో ఇప్పుడు కేసులు పెట్టి 4 రోజులు టైంపాస్ చేయదు కాంగ్రెస్ పార్టీ కూడా. అక్కడ ఏమైనా తప్పు ఉంటే విచారణ త్వరగా పూర్తి చేసి, పారదర్శకంగా విచారణ పూర్తి చేసి యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎంత క్లియర్గా విచారణ పూర్తి. మేము చెప్పినాం ప్రజా కోర్టులో విచారణ పూర్తయింది. రేవంత్ రెడ్డి గారు రంగనాయక సాగర్లో హరీష్ రావు భూ కబ్జా చేసినని డాక్యుమెంట్స్ ముందర పెడితే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. సిద్దిపేట నియోజకవర్గం మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల నజరే లేదు, కాంగ్రెస్ పార్టీ మంత్రుల నజరే లేదు. ఇప్పటి వరకు సిద్దిపేట కాంగ్రెస్లో పదవులనే ఊసే లేదు. ఎడికెళ్ళి పనిచేస్తారు. ఎక్కడైతే వేరే మీరు ప్రతిపక్షం అనుకుంటున్న పార్టీ కంచుకోటగా ఉందో అట్లా నియోజకవర్గాలలో మీరు త్వరితగతిన మీ కార్యకర్తలకు పదవులు ఇచ్చి వాళ్ళకు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళకు కొంత పవర్స్ ఇచ్చి ఉంటే పార్టీ స్ట్రెంథన్ అవుతుందా? లేకపోతే ఆల్రెడీ వేరే పార్టీ స్ట్రాంగ్ ఉన్న ఏరియాలో మీరు ఒక్క పదవి కూడా ఇవ్వకుండా కార్యకర్తలకు భరోసా లేకుండా కాంగ్రెస్ వాళ్ళకి దిక్కులేని పరిస్థితి అయిపోయింది ఇలా సిద్దిపేట లాంటి నియోజకవర్గంలో. అటు సిరిసిల్లలో అంతే, ఇటు సిద్దిపేటలో అంతే, అటు గజ్వేల్ అయితే కాదు అనాథ కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే ఇది నేను చెప్తా ఉంటా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జనరల్గా మనుషులు అనాథలు ఉంటారు, కానీ నియోజకవర్గాలలో అనాథ ఏదైనా ఉందా అంటే అది గజ్వేల్ నియోజకవర్గం. ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే, ప్రతిపక్షాలు కూడా అంత పెద్ద. ఎందుకంటే అవతల ఎవడన్నా కొట్లాడడానికి అవుతాడని ఉంటేనేమో ఇక్కడ కొట్లాడగానే పడుతుంది, అవతలలో లేకపోయా ఈ కత్తి పట్టుకొని ఒట్టుకునే ఈగ చూపుకుని తప్పితే ఏం లేదు అక్కడ గజ్వేల్. సో పరిపాలన గాడి తప్పింది, ప్రజలు ఏడుకోవాలన్నా కూడా తెలియదు గజ్వేల్. సో ఈ టాపిక్ అల్లం దగ్గరికి వెళ్ళి మామ పోతుంది. ఏదేమైనా హరీష్ రావుకు సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, కేసులు చేయడం, విచారణ చేయడం, వాట్ ఎవర్ మీరు ఏం చేసినా త్వరితగతిన చేయాలి, తొందరగా నిర్ణయం తీసుకోవాలి.
పరిపాలన మీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నారు ఈ సందర్భంగా. ఎంతసేపు ఈ కేసులు విచారణలు ఈ వార్తలే తప్పితే పేపర్లా మీ పరిపాలనకు సంబంధించిన పురోగతి ఏంది? విజయోత్సవాల పేరుతోటి పండుగల పేరుతోటి కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టడం కాదు. పెన్షన్లు ఇచ్చేదానికి రైతు రుణమాఫీ చేయడానికి మీరేదో రైతు భరోసా ఇవ్వడానికి పైసలు లేమంటారు. ఇలా పండుగల పేరుతోటి సంవత్సర కాలం అయింది, ఏడాది పండుగల పేరుతోటి వందల కోట్లు ఖర్చు పెడుతున్న పరిస్థితి. వాళ్ళు వేసిర్రు ఇష్టారీతిన విజయోత్సవాలని అవ్వని ఇవని పార్టీ కార్యక్రమాలకు కూడా ప్రభుత్వ నిధులను వాడుకురానే కదా వాళ్ళని తీసేసింది. మరి మీరు చేస్తుంది ఏంటి? పండుగలు చేసుకునే పరిస్థితులు ఉందా తెలంగాణ రాష్ట్రం? 2024-25 త్రైమాసికానికి సంబంధించి అప్పుడు తీసుకోవాల్సిన అప్పే ఇప్పుడు తీసుకుంటున్నాం మనం. రిక్వెస్ట్ పెట్టి రాలేదు మీరు కేంద్రానికి. నెక్స్ట్ ఇయర్లో తీసుకోవాల్సిన అప్పు ఇప్పుడు తీసుకుంటారు మీరు. అంటే అప్పుడు మళ్ళీ అప్పుడెట్లా పబ్బం ఏదో టైం గడుపుతూ ఉన్నాం, లాగుతూ ఉన్నాం. నేను నా ఛానల్ లాగుతున్నట్టు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అట్లా లాగుతూ ఉన్నారు. సో ముందు చూపు ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, పరిపాలన మీద కూడా దృష్టి పెట్టాలి. అనవసరమైన సంక్షేమ పథకాల్లో కట్టింగ్ చేయాలి, అది వాస్తవమే. మీరు ఏదైతే రైతు భరోసా విషయంలో కొన్ని ఆంక్షలు పెడదాం అనుకుంటారో అది పెట్టండి, వద్దనట్లే. కానీ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇస్తారు? వాళ్ళు చెట్లకు పుట్టలకి హైవేలకు కూడా ఇచ్చారు కదా, వీటికి ఇవ్వకండి. మిగతా వాళ్ళకన్నా ఇవ్వండి, అదేదో తొందరగా చేయండి. లేదా మద్దతు ధర ఏదైతే ఉందో అది బోనస్, దొడ్డు వాటిలో కూడా బోనస్ ఇస్తే ఈ రైతు భరోసానే అవసరం లేదు. సో ఓవరాల్గా ఇది ఇప్పటివరకు అయితే హరీష్ రావుకు సంబంధించిన వార్త ఇట్లా ఉంది. మరిన్ని వార్తలతో మళ్ళీ ముందుకు అంటిల్ స్టేట్ ట్యూన్. సామాన్య చిత్ర బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్త. నేను రమేష్ పోతరాజు.